అందరూ అనుకున్నట్టుగానే టీమిండియా చరిత్ర సృష్టించింది. ఎడ్జ్ బాస్టన్ లో తొలి విజయాన్ని నమోదు చేసింది. 58 ఏళ్ల చరిత్రలో మొట్టమొదటిసారి ఇక్కడ మ్యాచ్ ని గెలిపించింది శుభ్మన్ గిల్, కొత్త కెప్టెన్. తనకు ఎన్నో విమర్శలు వచ్చాయి, వాటి గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇప్పుడు వాటి గురించి చెప్పుకోవాల్సినటువంటి టైం కాదు, ఇట్స్ టైం టు సెలబ్రేట్. ఇండియా ఒక అద్భుతమైనటువంటి విక్టరీని మనం సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి టైం ఇది. శుభ్మన్ గిల్ కెప్టెన్ గా, బ్యాటర్ గా ఈ మ్యాచ్ విజయంలో ఎంతో కీలక పాత్ర పోషించాడు. ఆకాష్ దీప్ అండ్ మహమ్మద్ సిరాజ్. శుభ్మన్ గిల్ చూసుకుంటే డబుల్ సెంచరీ, తర్వాత ఒక భారీ సెంచరీ, రెండు కలిపి 400 కంటే పైన రన్స్ చేశాడు ఒకే టెస్ట్ లో, ఒకే మ్యాచ్ లో. ఆ తర్వాత ఒకే మ్యాచ్ లో 10 వికెట్లు తీసి ఆకాష్ దీప్ చరిత్ర సృష్టించుకున్నాడు. తనకు తాను మర్చిపోడు. ఇది తనకి ఒక ఆదిలోనే ఒక బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ అని చెప్పొచ్చు. అతనికి ఇంతకు ముందు అసలు 5 వికెట్ హాలే లేదు. ఒకే మ్యాచ్ లో 10 వికెట్స్ తీయడం అనేది నిజంగా చాలా ఇంప్రెసివ్ బౌలింగ్. అది కూడా బుమ్రాను రిప్లేస్ చేస్తూ వచ్చాడు. మరి బుమ్రా లేనప్పుడు టీమిండియా గెలవడం అనేది అయితే నిజంగా బౌలర్లకి ఎంతో బూస్ట్ అప్ ఇస్తుంది. టీమిండియా మొరాల్ ని కూడా ఎంతో బూస్ట్ ఇచ్చేటటువంటి అంశం అనేది చెప్పొచ్చు. కోచ్ గంభీర్, కెప్టెన్ శుభ్మన్ గిల్ బౌలర్లపై ఉంచిన నమ్మకాన్ని అయితే నిజంగా వాళ్ళు నిలబెట్టుకున్నారు. ముఖ్యంగా మహమ్మద్ సిరాజ్, డిఎస్పి సాబ్ అయితే అరెస్ట్ చేసి పడేశాడు వాళ్ళందరినీ. అందరూ అంటున్నట్టుగానే అందరినీ అరెస్ట్ చేసి పడేశాడు ఇంగ్లాండ్ బౌలర్లను. తను 7 వికెట్లు తీసుకున్నాడు, ఆకాష్ దీప్ సింగ్ 10 వికెట్లు తీసుకున్నాడు. సో వీళ్ళిద్దరూ కీ రోల్ ప్లే చేశారు. మిగతా వాళ్ళు కూడా తమ వంతు పాత్ర పోషించారు. రిషబ్ పంత్ 2 హాఫ్ సెంచరీలు అండ్ రవీంద్ర జడేజా కూడా 2 హాఫ్ సెంచరీలు. మరి లోయర్ ఆర్డర్ అనేది సరిగ్గా లేదు, అక్కడ రిపేర్ వర్క్స్ చేయాలి అని చెప్పుకున్నారు, అందరూ విమర్శించారు. కానీ నెక్స్ట్ మ్యాచ్ లోనే ఇలా ఇంప్లిమెంట్ చేసి చూపించారు, అది కూడా గెలిచి చూపించారు ఎడ్జ్ బాస్టన్ లో. అంతేకాదు ఎన్నో రికార్డులను శుభ్మన్ గిల్ అయితే సొంతం చేసుకున్నాడు. సేనా కంట్రీస్ లో ఒక ఆసియా నుంచి వచ్చి, ఇండియా నుంచి మాత్రమే కాదు ఆసియా నుంచి ఒక బ్యాటర్ ఇక్కడ డబుల్ సెంచరీ చేయడం ఇదే మొదటిసారి. ఈ వెన్యూలో గెలవడం ఒక ఆసియా టీం ఇదే మొదటిసారి. మరి ఇన్ని రికార్డులను తన జేబులో వేసుకొని కొత్త టీంతో అయితే దూసుకుపోతున్నాడు శుభ్మన్ గిల్. మరి శుభ్మన్ గిల్ కి అయితే అందరూ ఒక సెల్యూట్ కొట్టాల్సిందే. ఎందుకంటే ఈ విజయం తను ఎప్పటికీ గుర్తుండిపోతాడు. కెప్టెన్ గా అడుగుపెట్టిన తొలినాళ్లలోనే ఇటువంటి విజయం దక్కడం అనేది నిజంగా వెరీ ఇంప్రెసివ్.